దగ్గర దగ్గర 45K రీల్స్ కూడా చేశారు చుట్టమల్లె సాంగ్. ఓకే. సో అది కూడా ఒక రికార్డుగా, అదొక సక్సెస్ అని చెప్పుకోవచ్చాను నిజంగా. ఎనీవే నిజంగా చాలా బాగుంటుంది. దేవర్ మీద ఒక మంచి వరల్డ్ని షేక్ చేసే మూవీ అనే ఫీలింగ్ అయితే దేవర మీద కలుగుతుంది. సో మీరు చూడండి, నా వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ చూసుకోండి. గ్లిమ్సే చాలా చాలా మిస్పోయిన, ఎందుకంటే ఒక గ్లిమ్స్ మీరు చూడండి కొన్ని డైలాగ్ వాడారు. ఇప్పటివరకు సముద్రము చేపల్ని నీళ్ళని చూసిందో లేదో తెలియదు, కానీ రక్తానికి చూసినట్టుంది అనుకో ఎర్ర సముద్రం అంటారనే డైలాగ్ కానీ, ఆఫ్ ఉన్న చందమామని రక్తంతో ఫుల్ చందమామ చేయటాలు కానీ, సో దేవరా అనే సాంగ్ వాడటం కానీ, మెయిన్గా ఏంటంటే ఇంగ్లీష్లో ఒక సాంగ్ వాడారన్న అనిరుద్ధ్ అన్న, చాలా బాగా అనిపించింది. అంటే అప్పట్లో మనం పవన్ కళ్యాణ్కి తమ్ముడు సాంగ్స్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, అట్లాంటి ఆ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంత బాగా అనిపించింది ఆ సాంగ్స్. అండ్ మెయిన్గా దీనికి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్, సో తను ఆల్రెడీ బింబిసార్ అంటే పెద్ద ఇటు కొట్టాడు. సో వాళ్ళ తమ్మునికి మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో మంచి దేవర మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. కొరటాల షో మీద నాకు చాలా నమ్మకం ఉంది. చాలామంది ఆశ్చర్య ఫ్లాప్ అయింది, ఈసారి కూడా ఇది పోతుందేమో. ఏంటంటే ఒక ఆనవైతుంది కదా అసలు, రాజమౌళి చేత పడిన తర్వాత ఏ హీరో అయిన తర్వాత కొన్ని 2 ఫ్లాపులు పడతాయని. అది నిజంగా దాన్ని చెరిపేసే దమ్మున్న వ్యక్తి కొరటాల శివ. వీళ్ళతో అయితే అనుకుంటే జాన్వీ కపూర్ మేడం మొన్న జస్ట్ ఒక స్టోరీ పెట్టింది భయ్య బాలీవుడ్లో. జస్ట్ ఒక స్టోరీ ఇట్లా దేవరా చుట్టుమా సాంగ్ పెడితే అసలు బాలీవుడ్ని షేక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ సాంగ్ రా మామ అని ఫీలింగ్ వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సైతం కూడా ఇట్లా తీయాలన్న ఫీలింగ్ కలిగిందన్నమాట. చాలా బాగుంది. ఎనీవే జాన్వీ కపూర్ ఒక ప్లస్ అనుకుంటే, కొరటాల శివ ఒక ప్లస్ అనుకుంటే, మన అంటారు నందమూరి తారలక్ష్మి ఆయన ఒక ఎత్తు అనుకుంటే మన ఎన్టీఆర్ తను ఒక వర్స్టైల్ యాక్టర్, ఒక మంచి దమ్మున్న యాక్టర్. కాబట్టి తనకు స్టోరీ అవసరం లేదు, డైరెక్షన్ అవసరం లేదు, ప్రొడ్యూస్ ఏమంటారు కదా ఏ సినిమాటోగ్రాఫర్ అవసరం లేదు. తన యాక్టింగ్తో మంచి సినిమా రప్పించిన దమ్మున్న వ్యక్తి. కాబట్టి 100% సినిమా దేవర మంచి హిట్. సినిమా మీద క్యూరియాసిటీ అయితే నాకు చాలా పెరిగింది. 100% పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.